కొత్తపల్లి అనే గ్రామంలో ఒక పెద్ద కుటుంబం ఉండేది. ఆ కుటుంబానికి పెద్దలైన సీతమ్మ గారు, అత్తగారు మరియు కోడలు లక్ష్మి. సీతమ్మ గారికి సున్నితమైన హృదయం ఉన్న కొంత గర్వం ఉండేది. లక్ష్మి సాధారణంగా నిమ్మలంగా ఉంటూ అత్తగారి మాటల్ని గౌరవిస్తూ తన పనులు చేసుకుంటూ ఉండేది. కానీ సీతమ్మ గారు తరచుగా లక్ష్మి చిన్న చిన్న తప్పుల కోసం పెద్దగా కేకలు పెట్టేవారు. ఒకరోజు సీతమ్మ గారికి లక్ష్మి చేసిన పులిహోరలో ఉప్పు కొద్దిగా ఎక్కువైంది. అత్తగారు తక్షణ పులిహోరని టేస్ట్ చేసి, అత్తగారు ఏమిటి లక్ష్మి, నీకు ఏకంగా పులిహోర చేయడం కూడా రాదా? ఇంత చిన్న పని చేయలేకపోతే నీ వల్ల ఏమవుతుంది అని అడిగింది. అప్పుడు లక్ష్మి ప్రశాంతంగా, క్షమించండి తల్లి, నేను మరలా జాగ్రత్తగా చేస్తాను అని నమ్రతతో చెప్పింది. అయితే సీతమ్మ గారి స్వభావం వల్ల కుటుంబంలో చిన్న చిన్న మాటలతో గొడవలు జరగడం ప్రారంభమయ్యింది. ఇతర కోడళ్ళు కూడా సీతమ్మ గారి తీరుపై అసంతృప్తితో ఉండేవారు. కానీ లక్ష్మి మాత్రం ఎప్పుడూ అత్తగారిని గౌరవించేది. ఒకరోజు లక్ష్మి తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా తన మామయ్య గారు దగ్గరికి వచ్చారు. తనతో వచ్చి, లక్ష్మి, నీ సహనానికి నేనెంతో ఆశ్చర్యపోతున్నాను. కానీ ఈ గృహంలో సౌహార్దత కోసం నీ అత్తగారిని మార్చడం ఎంతో అవసరం అని అన్నారు. ఇంకా మావయ్య అలా అనేసరికి లక్ష్మి చిరునవ్వుతో, మావయ్య, మనిషి కఠినమైన మార్పులకు సమయం పడుతుంది, కానీ నేనేం ప్రయత్నించగలను మామయ్య అని చెప్పింది. లక్ష్మి ఆలోచించి ప్రేమతోనే అత్తగారిని మార్చగలమని నిర్ణయించుకుంది. అందుకే మొదట ఆమె ప్రతిరోజు సీతమ్మ గారికి స్నేహపూర్వకంగా మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఉదయం వారు లేవగానే టీతో పాటు చిన్న చిన్న ఆహ్లాదకరమైన కథలు చెప్పడం మొదలుపెట్టింది. సీతమ్మ గారి గత జీవితం గురించి ఆరా తీసి ఆమె గుర్తు చేసుకోవడానికి ఆసక్తి కలిగించింది. అయితే అలా ఒకరోజు సీతమ్మ గారు అనారోగ్యంతో పడిపోగా లక్ష్మి ఎంతో శ్రద్ధగా ఆమె సేవ చేసింది. అత్త రెస్ట్ తీసుకోవడం చూడడం చేసింది. అయితే ఒకరోజు సీతమ్మ గారు చిన్న తప్పిదం వల్ల భోజనం కాలిపోయింది. అలా భోజనం కాలిపోతున్నప్పుడు అప్పుడు లక్ష్మి ఒక చిరునవ్వుతో, తల్లి, మనందరికీ తప్పులు జరుగుతాయి, వాటిని గమనించి జ్ఞాపకంగా ఉంచడమే పెద్దది అని సీతమ్మకు చెబుతుంది. అప్పుడు లక్ష్మి ప్రేమపూర్వకంగా సేవకు సీతమ్మ గారు అసహాయంగా పెంచుకున్నారు. లక్ష్మి, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఎప్పుడు నిన్ను గణించిన తీరు తప్పు. నువ్వు ఈ కుటుంబానికి నిజమైన ధనం అని చెప్పారు. ఈ మాటలతో సీతమ్మ గారి హృదయం మృదువైంది. ఈ ఘటన తర్వాత సీతమ్మ గారు తన కుటుంబం సభ్యులతో మంచిగా మెలగడం ప్రారంభించారు. కోడళ్లతో మాట్లాడేటప్పుడు ప్రేమతో ఉండి వారి పనులకు కృతజ్ఞతలు తెలిపేవారు. ఆమె కుటుంబం మళ్ళీ కలిసిపోయింది. అందరూ సంతోషంగా ఉండగలిగారు. ప్రేమ, సహనం మరియు నమ్మకం శక్తివంతమైన మార్పులు తీసుకురాగలవని నేర్పుతుంది. మనసులో మంచి కోరిక ఉంటే దాని ద్వారా ఇతరులను కూడా ప్రభావితం చేయొచ్చు అనే ఈ అత్త కోడలు మనకు చెబుతున్నారు.